రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో IEEE కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సాంకేతికత వ్యవసాయంపై విద్యార్థులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో US నుంచి డాక్టర్ పాల్ రోసెను, డాక్టర్ కుమార్ విజయ్ మిశ్రా, న్యూజిలాండ్ నుంచి ప్రొఫెసర్ అలెజాండ్రో పాల్గొన్నారు. వ్యవసాయానికి సాంకేతికత ఉన్నందున అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. This school is designed especially for students who want to explore SAR, synthetic aperture radar, and machine learning in agriculture. This event, proudly sponsored by IEEE Geoscience and Remote Sensing Society, brings together researchers, practitioners, and new students for all of us to learn together how advanced remote sensing and data-driven methods can improve crop monitoring, yield estimation, and sustainable farming practices. I will join you in the 26th of March, this month, in a few days, and I look forward to meeting you to exchange ideas and to support your learning journey. We will discuss things about good scientific practices and a couple of funny, interesting things about SAR. నమస్కారం అండి. ఈరోజు మా కేఎల్ యూనివర్సిటీ అజీజ్ నగర్ క్యాంపస్లో మేము IEEE సమ్మర్ స్కూల్ నిర్వహిస్తున్నాం. ఇది 4 days సమ్మర్ స్కూల్ అండి. దీంట్లో ఏంటంటే ముఖ్య ఉద్దేశం అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ గురించి మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ డొమైన్ మీద వర్క్ చేస్తున్నాం. దీనికి కీనోట్ స్పీకర్స్ కింద పాల్ గారు ఫ్రమ్ నాసా, California, USA, and we have Vijay Mishra from US Army Research Labs. We have eminent speakers across the India from eminent institutes, and దీనికి ఆల్మోస్ట్ 100+ పార్టిసిపెంట్స్ వస్తారండి. ఈ సమ్మర్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ డొమైన్లో మన మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఎలా యూజ్ అవుతాయి, అలాగే సింథటిక్ అపర్చర్ రాడార్ ఇమేజెస్ యూజ్ చేసి మన అగ్రికల్చర్ని మన ఇండియాలో ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. దీనికి ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ మీద వర్క్ చేసేవాళ్ళు కానీ, అది కాకుండా మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ డొమైన్లో వర్క్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపెంట్స్ ఉంటారు. ఇది 4 days ప్రోగ్రామ్. మన పాల్ రోసన్ గారు దే విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సింథటిక్ అపర్చర్ రాడార్. ఆ ఇమేజెస్ యూజ్ చేసి మనం ఎలా అగ్రికల్చర్ని ఇంప్రూవైజ్ చేయాలనేది దాని మీద ముఖ్యమైన ఫోకస్ అండి. ఫస్ట్ 2 days వీళ్ళు మాట్లాడతారు. వీ హ్యావ్ ఎ స్పీకర్ ఫ్రమ్ న్యూజిలాండ్ యాజ్ వెల్. దే ఆర్ ఆల్సో కమింగ్. దే ఆర్ వర్కింగ్ ఆన్ స్పేస్ అప్లికేషన్స్. సో ఇది 4 days మనం చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ for giving this wonderful opportunity and facility for organizing this IEEE GRSS summer school, and we would like to thank IEEE GRSS for giving $20,000 for organizing this summer school event at our campus. Thank you. I'm Paul Rosen from NASA Jet Propulsion Laboratory in California, USA. I'm the project scientist for the NISAR mission, and it is my passion to bring NISAR data to the world. The partnership with India on the NISAR mission has been really enabling for both the US and India to create data sets that are absolutely fundamental to understanding our Earth and satisfying needs in agriculture, forest management, all kinds of ecosystems, disaster management, you name it, NISAR can do it. So it's a great pleasure to be here at KLH University Aziz Nagar campus. It's really a fundamental workshop to understand how NISAR data can be applied to machine learning algorithms and new techniques for understanding Earth. Thank you. నా పేరు నారాయణ రావు. నేను NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు KLU హైదరాబాద్ అజీజ్ నగర్ క్యాంపస్లో 4 రోజులు IEEE GRSS సమ్మర్ స్కూల్ జరుగుతుంది. మెయిన్ థీమ్ ఏంటంటే సింథటిక్ అపర్చర్ రాడార్ డేటా, అంటే ఒక శాటిలైట్ డేటా మన వ్యవసాయానికి, వ్యవసాయ అప్లికేషన్స్కి ఎలా యూజ్ అవుతుంది, ఎలా ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయి అనేది స్టూడెంట్స్కి నేర్పించడం కోసం ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. సో ఒకప్పుడు నేను కూడా వాళ్ళ స్టూడెంట్స్ 4 సంవత్సరాల క్రితం నేను ఇలాంటి సమ్మర్ స్కూల్స్ అటెండ్ అయ్యాను, నేర్చుకున్నాను. ఒక విధంగా నేను ఒక అదృష్టంగా ఎలా భావిస్తానంటే నేను ఇటువైపు ఇస్రో టీం నుంచి వర్క్ చేసా వాళ్ళతో 1 సంవత్సరం, అండ్ అక్కడ నాసాలో నాసా టీంతో 4 సంవత్సరాలు వర్క్ చేసా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళకి నేను నేర్పించడం అనేది ఒక అదృష్టం. చాలా మంది వచ్చారు, 100 మంది కన్నా ఎక్కువ అక్రాస్ ఇండియా IITs నుంచి, NITs నుంచి వచ్చారు. సో ఈ 4 రోజులు వాళ్ళు నేర్చుకునేది
యాజ్ ఏ నేను జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది, వాళ్ళ నుంచి నేను కూడా నేర్చుకోవాలి, వాళ్ళ ఎనర్జీ నుంచి, వాళ్ళ డౌట్లు అయినా లేకపోతే ఇంకేమైనా నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది నేను నేర్పించడం నాకు అదృష్టం అని చెప్పాలి. థ్యాంక్ యూ. రైట్, ఇవి ఇప్పటివరకు నా హమార్ హైదరాబాద్